చూపిస్తున్నారు. ఎంసెట్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. మరి విద్యార్థులకు సరిపడా సీట్లు ఉన్నాయా? పెరుగుతున్న టెక్నాలజీకి అనుకూలంగా కొత్త కోర్సులు ఏం రాబోతున్నాయి? జేఎన్టీయూ కాలేజీలో కోర్సుల పరిస్థితి ఏంటి? జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఇంజనీరింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగింది. ఫస్ట్ ఇంజనీరింగ్ అంటే మనకి జేఎన్టీయూ కాలేజ్ గుర్తొస్తుంది. మరి ఈసారి మన కాలేజ్ లో ఈ అకాడమిక్ ఇయర్ లో ఎలాంటి కోర్సులు తీసుకురాబోతున్నారు? ఇప్పుడు మీకు తెలుసు కదా, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అంటే ఇండియాలోనే ఫస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీ. దీనికి పెద్ద చరిత్ర ఉంది. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఈ మధ్య మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్త కోర్సుల విషయానికి వస్తే మీకు తెలుసు కదా, ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో కూడా టెక్నాలజీ అనేది ఒక ఉరుకులు పరుగులు పెట్టినటువంటి ఇది. కాబట్టి మేము మా స్టూడెంట్స్ని కనుక మేము కరెక్ట్గా ట్రైన్ చేయకుంటే, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ కనుక ఇవ్వకపోతే ఈ టెక్నాలజీ ప్రపంచంలో కూడా మా స్టూడెంట్స్ ఎక్కడ కూడా పనికిరారు. అందుకనే నిరంతరంగా మేము చేసేది ఏంటంటే కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడము, స్టూడెంట్స్ ట్రైన్ చేయడము, తర్వాత ఇన్హౌస్ టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేయడము, వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం, ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ పెంచడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సార్, ప్రెసెంట్ డేస్ లో మనం చూస్తుంటే ఏఐ అనేది చాలా అప్డేట్ అవుతుంది అండ్ ఫ్యూచర్ మొత్తం కూడా ఏఐ. అదే విధంగా ప్రెసెంట్ సైబర్ క్రైమ్ అనేది చాలా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరికి సైబర్ సెక్యూరిటీ అనేది మెయిన్. సో మీరు కొత్త కోర్సులు తీసుకొస్తున్నాం అంటున్నారు కాబట్టి వీటిపైన ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా, లేదా ఆల్రెడీ తీసుకొచ్చారా? కొత్తగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి మేము సైబర్ సెక్యూరిటీ కోర్సు పెట్టినాం, కొత్త ల్యాబ్స్ డెవలప్ చేసినాం. అదేవిధంగా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్రెడీ 2 years నుంచి స్టార్ట్ చేసినాం. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్. మాకున్న ప్రాబ్లం అంతా ఏంటంటే ఫ్యాకల్టీ క్రంచ్. ఆ సబ్జెక్ట్స్ టీచ్ చేసేటట్టు రిక్వైర్డ్ ఫ్యాకల్టీ లేదు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఉన్న ఫ్యాకల్టీని ముందు ఆ కోర్సెస్లో ట్రైన్ చేసిన తర్వాత కొత్త కోర్సెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్, ప్రెసెంట్ డేస్ లో చూసుకుంటే మనం కంప్యూటర్ సైన్స్ కి డిమాండ్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇన్ కేస్ కంప్యూటర్ సైన్స్ కి డిమాండ్ పెరిగిపోతే మనకి ఏదైతే ట్రెడిషనల్ కోర్స్ ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి? అవి మరుగున పడేటటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఒక కంప్యూటర్ సైన్సే కాదు. నాకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ అంటాం. సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ కూడా బేసికల్గా ఒక కోర్ సబ్జెక్ట్స్. చాలామంది ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మాకు కంప్యూటర్ సైన్స్ తప్ప సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాకు రిక్రూట్మెంట్ అంటే స్టూడెంట్స్ రావటం లేదు కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ మేము క్లోజ్ చేస్తామంటున్నాను. అటువంటి వాటికి మేము ఏం చేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, మేము ఏం చేస్తామంటే సెకండ్ ఇయర్లో పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్లో జాయిన్ కావచ్చు, లేటర్ ఎంట్రీ అంటాం. అటువంటి వాళ్ళ కోసం అని మేము ఏం చేసినామంటే కంప్లీట్ కోర్సెస్ క్లోజ్ చేయలేదు. 60 సీట్లు ఉన్న దగ్గర 30 సీట్లు చేసినాం. కాబట్టి కోర్సెస్ ఆర్ రన్నింగ్. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజెస్ ఉన్నాయి, అంటే జేఎన్టీయూ కాలేజ్ క్యాంపస్ కాలేజ్ కానీ మాకు 8 కాలేజీలు ఉన్నాయి. ఇది కాకుండా కాన్స్టెంట్గా ప్రతి కాలేజీలో కూడా ఈ పర్టికులర్ బ్రాంచెస్లో ఫుల్ అడ్మిషన్స్ ఉన్నాయి, మాకేం ప్రాబ్లం లేదు. ఇది కాకుండా మీకు ఒక 18 క్రెడిట్స్ అడిషనల్గా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉందనుకోండి, దాంట్లో ఒక 18 క్రెడిట్స్ అడిషనల్గా చేస్తే మేము ఇస్తామంటే ఇంజనీరింగ్ లోపల బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ మైనర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని ఇస్తాం. కాబట్టి వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి ఈ 2 సబ్జెక్ట్స్ 18 క్రెడిట్స్ చేశాను. కాబట్టి 18 క్రెడిట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ది ఇయర్ క్రెడిట్స్ చేశారు, అంటే ఒక సెమిస్టర్ క్రెడిట్స్ చేశాను. కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా జాబ్స్ దొరుకుతున్నాయి. ఈ సంవత్సరమే వాళ్ళు 4th ఇయర్కి వచ్చిండ్రు, వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళందరూ కూడా జాబ్ ఫీల్డ్కి వస్తారు. కాబట్టి దీని యొక్క రిజల్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ తర్వాత మాకు తెలుస్తుంది. సో ఎంసెట్ కి ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి సరిపడా అన్ని సీట్లు ఉన్నాయా? అండ్ వీటిపైన అప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి, విద్యార్థులు కూడా ఎక్కువైపోతున్నారు. సో మరి వాళ్ళకి సరిపడా అన్ని ఫెసిలిటీస్ కానివ్వండి, లేదంటే కాలేజెస్ కానివ్వండి, సీట్లు కానివ్వండి ఉన్నాయంటారా? ఇప్పుడు దీన్ని ఇప్పుడే చెప్పినాను కదా, మీకు దాదాపుగా 2000 సీట్లు ఇప్పుడే పెరిగినాయి. ఇంకొక దాదాపుగా ఒక 1500 సీట్లు పెరుగుతాయి. అంటే 3500 సీట్స్ ఈ సంవత్సరం పెరుగుతాయి. కాబట్టి ఇన్ ది ప్రాసెస్ గవర్నమెంట్ కనుక డిసిషన్ తీసుకుంటే ఇంకా కొన్ని పాలిటెక్నిక్ కాలేజీలు కూడా అప్గ్రేడ్ చేయడానికి స్కోప్ ఉంది. అటువంటి కనుక జరిగితే మోర్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తాయి. రాబోతున్నటువంటి టెక్నాలజీకి ధీటుగా నిల్చోవడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.